హ్యాంగ్ మ్యాన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 20 మినిట్స్ తో సన్ ఎక్స్ట్రా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీలో కాన్సెప్ట్ చాలా చిన్నదే. కాకపోతే ఏంటంటే నాకైతే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అలాగే స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ నరేషన్ కావచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మూవీ స్టార్ట్ చేయడమే లవ్ అంటారు, అలాగే రేప్ అంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. మనకైతే ఎక్కడ ల్యాక్ చేయరు. మూవీలో మన హీరో బ్రహ్మాజీ గారి విషయానికి వస్తే తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ లో బ్రహ్మాజీ గారి యాక్టింగ్ చూస్తుంటే నాకైతే కొంచెం ఇంటెన్సిటీగా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ కావచ్చు, అక్కడ సీన్ కావచ్చు, కొంచెం బాగా చూపించారు. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మాజీ గారు ఉరి ఐటమ్ ఎలా అనేసి తన కొడుకు నేర్పిస్తా ఉంటాడు. ఆ సీన్స్ ఉంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అలాగే ఆ స్టోరీ అలాగే అలా నేర్పిస్తున్నప్పుడు అయితే మనకైతే ఒక ఇంటెన్సిటీ ఉంటది. అంటే మూవీలో ఏదో జరుగుతుందిరా, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నారు అనే ఫీల్ అయితే మనకైతే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మూవీ నుంచి ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకున్నారో అదైతే నాకైతే కొంచెం బాగా అనిపించింది. బ్రహ్మాజీ గారు క్లైమాక్స్ లో ఒక చిన్న వర్డ్ అంటారు ఒక చిన్న మాట చెప్తారు. ఆ ఒక చిన్న వర్డ్ కి చాలా గట్టి ఇంపాక్ట్ ఉంటది. అసలు ఉరేసేవాడే ఉండకూడదు అనేసి ఒక చిన్న రీజనింగ్ ఇస్తారు. అదైతే చాలా బాగుంది. ఇంకేంటంటే స్టార్టింగ్ లో ఒక 40 మినిట్స్ తర్వాత మనకైతే కొంచెం బోర్ కొడతా ఉంటది. ఏంటంటే స్టోరీ పరంగా కాకుండా ఏదో విధంగా వెళ్తారు. అందువల్ల అయితే మనకైతే లైట్ గా బోర్ కొడతా ఉంటది. ఇంకొక లాస్ట్ ఒక 20 మినిట్స్ ఏంటంటే ఉరి శిక్ష అనేసి ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో సెకండ్ వ్యక్తికి ఉరి వేసేటప్పుడు ఒక చిన్న సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఆ సీన్ లో ఏంటంటే మనకు కూడా ఒక చిన్న అగ్రెషన్ బిల్డ్ చేస్తాడు. క్లైమాక్స్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఓకే. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే మూవీ స్టార్టింగ్ లో రేప్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. అదైతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. అదైతే మరీ అంత ఓవర్ గా ఉండదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఒక 1 అవర్ అండ్ 20 మినిట్స్ లో ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. దానికోసమైనా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.